ఇక పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మేము సైతం అంటున్నారు ఆటో డ్రైవర్. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేందుకు ఉచిత ఆటో సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు ఆటో డ్రైవర్లు. జూబ్లీహిల్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రతిసారి కూడా 50% మించి పోలింగ్ జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లంతా కూడా ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతుగా ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి ఉచితంగా ఆటో సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, పోలింగ్ బూత్ వరకు కూడా ఉచితంగా ఓటర్లను తీసుకొచ్చి పోలింగ్ శాతాన్ని పెంచాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి గతంతో కంటే మెరుగైన పోలింగ్ శాతం నమోదు కావాలని ఆకాంక్షతో ఆటో డ్రైవర్ అంతా కూడా ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఏర్పాటు చేశారు మీరు? ఎలక్షన్ ఉన్నది కదండి, దానివల్ల ఓట్లు వేయడానికి ఫ్రీగా పెట్టించారు ఆటో మాకు. అంటే ఇక మేము మాకు పైసలు ఇస్తున్నారు కానీ మేమే ఫ్రీగా పెట్టాము. ఓ 50 ఆటోల వరకు పెట్టాము ఫ్రీగా. అది కథ. గతంలో ఎన్నికల్లో చూసుకుంటే 50% మించి పోలింగ్ జరగని పరిస్థితి. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచాలనుకుంటున్నారా? పెంచాలనుకుంటున్నాం. మంచిగా పెంచాలి, మంచిగా ఇది కావాలని చెప్తున్నాము. అది మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆటో పెట్టారు కదా, ఎట్లా, ఎందుకోసం పెట్టారు? ఫ్రీగానే పెట్టాం సార్. ఎందుకోసం పెట్టారు? ఇప్పుడు వృద్ధులు ఉంటారు కదా, నడవడానికి స్థితి వాళ్ళకు ఫ్రీగా తీసుకోవడానికి. మహిళలు, వృద్ధులు వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావాలని చెప్పి ఉద్దేశంతో 50 మంది ఆటో డ్రైవర్లంతా కూడా కలిసి వివిధ పోలింగ్ బూతుల్లో పోలింగ్ బూత్ వరకు కూడా ఉచితంగా మహిళలను, వృద్ధులను ఆటోల్లో తీసుకొచ్చి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని వర్గాల వారు కూడా ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, జూబ్లీహిల్స్.